సికింద్రాబాద్ లో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రముఖ ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలు భక్తుల కోలాహలంతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ పూజలు నిర్వహించి కేటీఆర్ కు తీర్థ ప్రసాదాలు అందించారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో శాంతి సుభిక్షాలు నెలకొనాలని కేటీఆర్ ప్రార్థించినట్లు తెలిపారు. ప్రత్యేక పూజల అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. అలాగే రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, యువతకు మంచి భవిష్యత్తు కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు చెప్పారు. కేటీఆర్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో భాగంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు చేరుకున్నారు. పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు పార్టీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడి తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. ఏటేటి నుంచి నేను సంతోషంగా ఆనందంగా ఉంటున్నాను. అన్నిటికీ కూడా నేను సలహాలు ఇచ్చుకుంటూ ఉంటాను, సమాధానం కూడా చెప్తున్నా, పరిహారాలు కూడా చెప్తున్నా. కానీ ఈ ఏడు మాత్రం నన్ను బాగా నిరుత్సాహపరుస్తున్నారు. మీరు కంట తడి పెట్టేస్తున్నారు. చాలా